నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జయశ్రీ. ఈరోజు మనం బాదుషాని చేయబోతున్నాం. కలర్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేయాలనుకుంటున్నాను నేను. జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ చిటికెడు సాల్ట్ వేసుకోండి. వంట సోడాని ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇది వేసుకొని చక్కగా కలిపేయండి. ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మిగతాది ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యి వేసుకోవచ్చు. ఇది చక్కగా కలిపేసుకుందాం. ఈ పిండి మనకి ఉండ అయ్యే వరకు ఆయిల్ వేసినా పర్వాలేదు, నెయ్యి తప్పనిసరిగా కొంచెం వేసుకోండి. ఇలా ఉండవ్వాలి. మిగతాది వాటర్ వేసి కలిపేసుకుందాం. చపాతీ ముద్ద కలిపినట్టు కలిపేయాలి. సాఫ్ట్గా వచ్చేటట్టుగా కలపండి. చూసారు కదా, ఇలా కలిపేయండి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. దీనికి 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాదుషాలు రెడీ చేసుకుందాం. ఇలా చేతిలో తీసుకొని చేతులకి కాస్త ఆయిల్ రాసుకోండి. ఇలా చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇలాగే మొత్తం అన్నీ చేసేద్దాం. ఇలా చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈలోపు నేను పాకం చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ వేసాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. పాకం కొంచెం జిగురుగా వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువగా రావాలి. బాదుషాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసి వేడెక్కించుకుందాం. ఆయిల్ ఎక్కువగా వేగనివ్వకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయాలి. ఆయిల్ చిన్న వేడి ఉన్నప్పుడు మాత్రమే మనం వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. అప్పుడే మనకి బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పాకం రెడీ అయిపోయిందండి. ఇది కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కొంచెం నిమ్మరసం వేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్లోంచి ఎంత స్లోగా వస్తున్నాయో బాదుషాలు. అలా స్లోగానే రావాలి. పాకం రెడీగా ఉంది. ఇది మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇవి కాస్త వేగుతున్నాయి, వేగనివ్వండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత తీసేద్దాం. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. ఇలా వచ్చాయంటే పాకం చక్కగా పీలుస్తాయి మనకి. పాకంలో వేసిస్తున్నాను. అవి తీసిన తర్వాత మరలా ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలాగ అన్నీ వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత 1-2 నిమిషాల నుంచి తీసేస్తూ ఉండండి. మరలా కొత్తవి వేసుకోవచ్చు. తీసేయండి. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా పాకం పీల్చేయని. ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.